ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అంటే ఐలయ్య మీద వచ్చేటి ఆరోపణలే కానీ వాస్తవాలు కాదు అని అంటారు మీరు, అంతేనా? ఇక రైట్, నిజంగా నేను అడుగుతున్నా, ఐలయ్య చాలా మంచి వ్యక్తి. మంత్రి కావడానికి సహాయం చేయండి అని చెప్పేసి డికే శివకుమార్ను మీరు సంప్రదించారా లేదా? ఎందుకంటే ఆ అంశాలు మాట్లాడిన తర్వాత ఐలయ్య ఒక ఇద్దరిని ఇచ్చి తన ఇంటికి పంపించండు సెటిల్మెంట్ కోసము అని చెప్పేసి వినిపించిన వార్త. బీర్ల ఐలయ్య కాదు, భూదందాల ఐలయ్య. అదనా బట్టగాల్చి మీదేస్తే ఇంత మరక అంటుంది కదా క్రాంతి. భవిష్యత్తులో బీర్ల ఐలయ్య మంత్రి అవుతుందా? ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలని ఉండాలి తప్ప మంత్రి అయితేనే. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని మీరు కోరుకుంటున్నారు? 100% వచ్చే సంవత్సరం వచ్చేషన్లో మా ప్రధాని రాహుల్ గాంధీ గారే. తీన్మార్ మల్లన్న బీర్ల ఐలయ్య బెస్ట్ ఫ్రెండ్సా కాదా? దమ్ము ధైర్యం ఉంటే నా మీద వేసినటువంటి ఆరోపణను నువ్వు నిర్ధారణ చేసినప్పుడే నువ్వు మోగోని. ఇప్పుడు ఈ బ్లాక్మెయిల్ అంటారు కదా, బ్లాక్మెయిల్ ఎంతమందిని చేసి నువ్వు ఎవరిని చేసావని నేను క్వశ్చన్ చేయ. బీసీలకు న్యాయం చేయలేడా? గంత నీచుడు, గంత దుర్మార్గుడు బీసీలను ఉద్ధరిస్తాడా? బీసీ అనే ముసుకేసుకుండు. ఆ ముసుగు కనుక కంప చెట్టుకు దాకి ఇప్పుడు 2 ఎకరాలకు సంబంధించి ఆలేరులో మీ డ్రైవరు మీ పిఏ పేర్లు చెప్పదలుచుకోలే వాళ్ళవి. సో వాళ్ళ మీద భూమి ఎక్కిందా లేదా? అది బిజినెస్, వ్యాపారం. ఒకటే రోజుల మీరు 10 ఎకరాలు అంటే దాదాపు 7 ఎకరాల దాన్ని 150 ఫ్లాట్లు చేసి మీ అనుచరులకు చేసిరా లేదా? ఇప్పటికి ఛాలెంజ్ చూస్తున్నా, నా మీద ఏదైతే నువ్వు 10 ఎకరాల సైటు 150 డాక్యుమెంట్లు అని చెప్పి వాగినవో. ఆలేరులో ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారా మీరు? ఇప్పుడు అర్హులందరికీ ఇస్తున్నాం, ఇంకా కొంతమందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. పాత ఎన్ని ఉన్నాయో అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. గతంలో గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా 4000 రూపాయలు ఇస్తుర్రా? ఐలయ్యను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేసేది కోమటిరెడ్డి బ్రదర్స్ను చెక్ పెట్టడం కోసమేనా? కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి కూడా నాకు. అసలు మీ టార్గెట్ ఏంది? అసలు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని కొట్లాడుతున్నాం. ఓకే, అడగడంలో తప్పు లేదు. మీరు ఏమైనా ఆకాశంలో కలిసి ట్యాప్ తిప్పి నీళ్లు తీసుకొచ్చిరా అని అంటే ఏం చెప్తారు మీరు? సాగునీరుకి ఇబ్బంది లేని ఆలేరు చేయాలనే లక్ష్యము. ఇవాళ దానికోసమే గంధమలను సాధించుకొచ్చిన జన్మ ధన్యమైపోయింది. ఒకసారి తెరపైన చేసి నన్ను బదనాం చేసే ప్రయత్నము తీన్మార్ మల్లన్న చేసి దాన్ని నమ్మిన కొంతమంది వ్యక్తులు క్లియర్గా కామెంట్స్ పెడతా ఉన్నారు. నువ్వు బీర్ల ఐలయ్యను బెదిరించినావు, బీర్ల ఐలయ్యను బ్లాక్మెయిల్ చేసినావు క్రాంతి అని. ఒక బీసీ బిడ్డ మీద నా మీదనే అభియోగాలు చేసిండు, నా మీదనే నిందలు చేస్తున్నాడు. మీ మీద చేయడం తప్పేముంది? మీకు పిచ్చి పట్టింది, మేము రిఫర్ చేస్తాం హాస్పిటల్కి అని అన్నారు. మీకు మతి భ్రమించింది అని అన్నారు. ఒక మహిళను మీరు అట్లా అనొచ్చా? ఇదైతే నువ్వు వెళ్ళాక మాట్లాడినటువంటి తీర్మానం వలన కావచ్చు, సునీతా మహేందర్ ఇద్దరు ఒకటయి మరి ఆలేరులో నాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక హరీష్ రావును కేటీఆర్ను విమర్శించే స్థాయి ఐలయ్యది. తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తుండు. అదే లక్ష్యంతో ముందుకు పోతాడు. కేసీఆర్ ఉద్యమకారుడు, కేటీఆర్ అహంకారి, హరీష్ రావు మంచి మనిషి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానకర్ణుడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి మనిషి, గొంగడి సునీత అధికార దుర్వినియోగం చేశారు కాబట్టి పక్కన పెట్టి, గొంగడి మహేందర్ రెడ్డి మంచి లీడర్, బీర్ల ఐలయ్య అనిత్యం ప్రజల కోసం తప్పించే వ్యక్తి, క్రాంతి నిజాలను నిప్పులాగా బయట వినే వ్యక్తి.